హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన పోర్ట్ఫోలియో. స్టాక్ మార్కెట్ జీరో టు హీరో ఎపిసోడ్ నెంబర్ 6. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మన ఫోన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు చూసే లిమిట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, స్టాప్ లాస్ అంటే ఏంటి, అసలు ఈ ధరలన్నీ సెకండ్స్లో ఎలా మారిపోతూ ఉంటాయి. ట్రేడింగ్ రూమ్లో అడుగు పెట్టేటప్పుడు వీటి గురించి మీకు తెలియకపోతే గాల్లో దీపం పెట్టి ట్రేడింగ్ చేసినట్టే. అందుకే ఈ 3 ముఖ్యమైన విషయాల గురించి చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాయింట్ నెంబర్ 1, టైమింగ్స్. అసలు మనం ఆడే స్టాక్ మార్కెట్ గ్రౌండ్ టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ని 2 వేస్గా డివైడ్ చేస్తాం. ఒకటి ప్రీ మార్కెట్ సెషన్ అండ్ మార్కెట్ సెషన్. ప్రీ మార్కెట్ సెషన్ అనేది మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది, 9:15 వరకు ఉంటుంది. ఈ 15 నిమిషాల్లో అసలు స్టాక్ ప్రైస్ ఈరోజు ఎక్కడ ఓపెన్ అవుతుంది అని ఒక క్లారిటీ మనకి ఇస్తుంది. జనరల్గా ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే క్రికెట్ ఆడే ముందు పిచ్ రిపోర్ట్ లాంటిది ఈ 15 మినిట్స్ టైం. అండ్ రెండోది మెయిన్ మ్యాచ్ టైమింగ్స్. మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 3:30 వరకు ఉంటుంది. మనం ఏ ట్రేడ్ తీసుకోవాలన్నా, ఏ పొజిషన్ తీసుకోవాలన్నా, లేదు లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్ని డెలివరీలో బై చేయాలన్నా మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 3:30 లోపు మనం బై ఆర్ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 2, ఆర్డర్స్. లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్, స్టాప్ లాస్. అసలు 3 ఏంటి, వీటి డిఫరెన్సెస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఆర్డర్ అంటే కరెంట్ ట్రేడింగ్ అవుతున్న ప్రైస్ దగ్గరే మీరు బై ఆర్ సెల్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఆర్డర్స్ని యూజ్ చేసుకుంటారు. లేదు లిమిట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్ అనేది మనం ఒక వాల్యూ సెట్ చేసి ఆ వాల్యూకి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని బై ఆర్ సెల్ చేసేదాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. ఎగ్జాంపుల్, జొమాటో షేర్ అనేది 257 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో మీరు 257 మీదే కొనుక్కోవాలి అనుకుంటే మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని కొనుక్కుంటారు. లేదు నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, నేను అమ్మాలి అనుకోని 260 దగ్గర అమ్మేద్దాము అనుకున్నాను. సో 260 దగ్గర నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. లేదు బై చేయాలి 245కి వస్తేనే నేను బై చేయాలి అనుకుంటున్నాను. సో 245 దగ్గర నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. స్టాప్ లాస్. ఇది ట్రేడర్స్కి ఒక సేఫ్టీ హెల్మెట్ లాంటిది. సో ఎప్పుడైనా సరే మనం ఒక షేర్ కొనుక్కొని దాన్ని పైకి వెళ్తుంది అని డిసైడ్ అయ్యి కొనుక్కుంటాం. సో మనం కొన్న షేర్ అనేది పైకి వెళ్లకుండా కిందకి వెళ్తూ ఉన్నప్పుడు మనకి నష్టాలు ఎక్కువ కాకుండా ఆపడానికి స్టాప్ లాస్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ స్టాప్ లాస్ యూజ్ చేయడం వల్ల మన నష్టాలకి ఒక లిమిట్ అనేది సెట్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కొలాప్స్ అయ్యే స్టాక్ కాస్త మన స్టాప్ లాస్ రాగానే మనల్ని ఎగ్జిట్ చేసేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి ఎక్కువ నష్టాలు రాకుండా ఉంటాయి. స్టాప్ లాస్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి మన క్యాపిటల్కి ప్రొటెక్షన్ ఇవ్వటం. చాలామంది స్టాప్ లాస్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా స్టాప్ లాస్ని కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మూడోది, అసలు ఈ ప్రైస్ అనేది ఎవ్రీ సెకండ్ ఎలా మూవ్ అవుతూ ఉంటుంది అనేది. దీని వెనుక 3 టర్మ్స్ ఉంటాయి. ఒకటి బిడ్, ఇంకోటి ఆస్క్, ఇంకోటి ఎల్టీపీ. 3 బేసెస్ మీదే ఒక స్టాక్ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బిడ్ ప్రైస్ అంటే కొనేవాళ్ళు ఎంతకి అడుగుతున్నారు అనేది బిడ్ ప్రైస్ అనేది చెప్తూ ఉంటుంది. ఇంకొకటి ఆస్క్ ప్రైస్, అమ్మేవాళ్ళు ఎంత చెప్తున్నారు అని చెప్పేది ఆస్క్ ప్రైస్. ఈ రెండింటి మధ్య ఉండే చిన్న గ్యాప్ని బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటారు. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత స్ట్రాంగ్గా బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈ స్టాక్లో యాక్టివ్గా ఉన్నారు అని చెప్తుంది. సో లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉన్నట్టు దీని అర్థం. సో ట్రేడింగ్కి ఇది సేఫ్ స్టాక్ అని అర్థం. అండ్ ఈ రెండింటి వెనకాల ఇంకొక పెద్ద టర్మ్ ఉంది, అదే ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. అంటే ఒక సెల్లర్ అండ్ ఒక బయ్యర్ ఒక అగ్రిమెంట్కి వచ్చిన లాస్ట్ ప్రైస్ అనమాట అది. సో మన కంప్యూటర్ స్క్రీన్ మీద చూసే చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ అన్నీ ఎల్టీపీ బేస్ మీదే ఉంటాయి. ఎవ్రీ సెకండ్ ఈ స్టాక్లోకి కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆస్క్ ప్రైస్ అండ్ బిడ్ ప్రైస్ వల్లనే ఎల్టీపీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఎల్టీపీ అనేది స్టాక్ ప్రైస్ని డైరెక్ట్గా చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ టైమింగ్స్ తెలుసుకున్నారు, ప్రైస్ ఆప్షన్ కూడా తెలుసుకున్నారు. సో ఇప్పుడు కూడా డేటా డ్రివెన్ ట్రేడింగ్ చేయండి. స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఈ జీరో టు హీరో కోర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో మీ అందరి కోసం ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఒక ఎపిసోడ్ అనేది రిలీజ్ చేస్తున్నాం. మీకు మా వీడియోస్ యూజ్ఫుల్ అనిపించి మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ సిరీస్లో ఏ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన పోర్ట్ఫోలియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ వర్తి అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో యూజ్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.